హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నేను మీ సురేష్. మీరు చూస్తున్నారు మన తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఒక మంచి కొత్త ఫోన్ అయితే తీసుకొచ్చాను. ఒకసారి లుక్ చేయండి. సో అదేంటి బ్రో, కొత్త ఫోన్ అని చెప్పేసి ఏదో చితికిల పడ్డ చికాకులో ఉన్నటువంటి ఫోన్ తీసుకొచ్చేసి మాకు చూపిస్తున్నాం అని చెప్పేసి అనుకుంటున్నారా? సో ఇది వివో V7 మోడల్ మొబైల్. 2017 లాంచ్ అయింది. నేను 2018 ఫిబ్రవరిలో అయితే తీసుకున్నాను. ఫిబ్రవరి 20న నా డిగ్రీ అయిపోయిన తర్వాత ఫస్ట్ తీసుకున్నాను. నా కష్టార్జితంతో తీసుకున్నటువంటి ఫస్ట్ ఫోన్ అనమాట ఇది. అందుకని ఇప్పటికీ నా దగ్గరే ఉంది. మరి ఇంత చండాలంగా చేసినవేంది బ్రో అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. నేనేం చేయలేదు. లాస్ట్ 1 మంత్ బ్యాక్ ఇది టాటర్ కింద పడ్డదనమాట. సో నా చేతిలో నుంచి కాదు, మా బావగారి చేతిలో నుంచి కింద పడ్డ ఫోన్ ఇది. టాటర్ కింద పడి ఇలా నుజ్జు అయితే అయ్యింది. ఈ ఫోన్ వచ్చేసి 4GB ప్లస్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో నేను తీసుకున్నటువంటి 18,000 పెట్టి ఈ మోడల్ తీసుకున్నాను నేను. సో లాస్ట్ 1 మంత్ వరకు కూడా ఇది చాలా బాగా హ్యాండిల్ అయితే చేయగలిగింది అనమాట. ఇష్యూస్ లేకుండా, వితౌట్ హ్యాంగింగ్ ఇష్యూ కావచ్చు, హీటింగ్ కావచ్చు, కెమెరా కావచ్చు, బ్యాక్ అయినా సరే, ఫ్రంట్ అయినా సరే ఎక్సలెంట్గా అయితే వర్క్ అయింది. అందుకని నేను ఇన్ని సంవత్సరాలు నాతోనే ఉంచుకున్నాను. ఒకసారి మధ్యలో నేలకేసి కొడితే డిస్ప్లే పోయింది. అప్పుడు వేయించాను సర్వీస్ పాయింట్లో వెళ్ళేసి. సో అప్పటి నుంచి కూడా నేను చాలా బాగా చూసుకున్నాను. ఇది నేను మా బావకి ఇచ్చేసి V21 తీసుకున్నాను. V21 తర్వాత ఇప్పుడు V27 Pro అనేది దాన్ని పెట్టి ఎక్స్చేంజ్ చేశాను, కానీ దీన్ని మాత్రం చేయలేదు. ఎందుకంటే నేను ఇష్టపడి కష్టార్జితంతో తీసుకున్న ఫోన్ కాబట్టి. అయితే ఇప్పుడు దీన్ని ఎందుకు చూపిస్తున్నా బ్రో అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. సో డిస్ప్లే పోయింది కదా, వేపిద్దామని చెప్పేసి మళ్ళీ నేనేం చేశానంటే సర్వీస్ పాయింట్కి కాల్ చేశాను. అక్కడ కాల్ చేస్తే దీని డిస్ప్లే అనేది రావట్లేదు, స్పేర్ పార్ట్స్ అనేవి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయట్లేదు, రావట్లేదు అని చెప్పేసి అయితే అన్నారు. ఇప్పుడు ఎలా అని చెప్పేసి కస్టమర్ కేర్ కాల్ చేశాను. వివో కస్టమర్ కేర్ నెంబర్ అయితే ఇస్తాను చూడండి. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఏదైనా డౌట్ ఉన్నా, మీ ఫోన్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మీరు వాళ్ళకి చెప్తే వాళ్ళు కొన్ని సజెషన్ ఇస్తారు. ఇచ్చిన దాన్ని మీరు ఫాలో అయ్యి రిజాల్వ్ చేసుకోవచ్చు. లేదు అంటే మాత్రం సర్వీస్ పాయింట్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది. నేను వాళ్ళకి కాల్ చేసి చెప్పాను, నా దగ్గర V7 మోడల్ మొబైల్ ఉందండి, దీన్ని నేను డిస్ప్లే వేయాలనుకుంటున్నారు. బ్యాక్ డోర్ అంతా బాగానే ఉంది, కెమెరా అంతా ఓకే, బ్యాటరీ కూడా బాగుంది అని చెప్పేసి అన్న తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనికి సంబంధించి మొత్తం ఆపేశారండి. ఈ ఫోన్ని మేము ఎక్స్చేంజ్ చేసుకుంటాము అని చెప్పేసి అన్నారు. నా ఒక్కడికేనా ఈ ఫీచర్ అంటే కాదు. సో మీ దగ్గర ఇలాంటి ఫోన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, పనికి రాకుండా పోయిన వివో మొబైల్స్ ఉంటాయి కదా, ఈ వివో మొబైల్స్ అనేవి మీరు ఇస్తే 20-25% అనేది క్యాష్ బ్యాక్ అనేది ఎక్స్చేంజ్లో ఇస్తారంట. దీనికైతే నాకు 2,500, 3,000 వరకు అయితే వస్తుంది అని చెప్పేసి అయితే వాళ్ళు అన్నారు. సో ఇదేదో ముందే నాకు చెప్పున్నా బాగుండేది. కొత్త ఫోన్ తీసుకునేటప్పుడు దీన్ని కూడా ఎక్స్చేంజ్ చేసి పడేసేటోని. అంత చేయలేండి. కాకపోతే ఇప్పుడు ఎక్స్చేంజ్ వాల్యూ అనేది మీకు 2,500 కానీ లేకుంటే 3,000 వరకు అయితే వస్తుందంట. సో పుక్కడికి ఎందుకు వదిలేసుకోవడం, పక్కన ఇట్లా పడేస్తున్నారు కదా. సో అలా పడేయకుండా మీరు దీన్ని పెట్టి ఏదైనా కొత్త ఫోన్ తీసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, వివోలో 9,000 ఎబోవ్ ఉన్న ఫోన్స్ మాత్రమే ఎక్స్చేంజ్ వాల్యూ కడతారంట దీనికి. అంటే ఇది కాదు, ఇప్పుడు తీసుకునే ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి 9,000 మినిమం ప్రైస్ అనేది ఉండాలంటే. సో వాటికి మాత్రమే ఎక్స్చేంజ్ చేస్తారు అని చెప్పేసి అయితే వాళ్ళు అన్నారు. ఈ ఫోన్ తీసుకెళ్ళేసి సర్వీస్ పాయింట్లో మాత్రమే ఎక్స్చేంజ్ చేయగలము. నాట్ ఓన్లీ అంటే అదర్స్ షోరూమ్స్లో కాదండి, సర్వీస్ పాయింట్ మాత్రమే దీన్ని ఎక్స్చేంజ్ చేస్తారంట. డైరెక్ట్ ప్రోడక్ట్ తెప్పించి దీన్ని ఎక్స్చేంజ్ అయితే చేస్తారంట. ప్రోడక్ట్ యూనిట్ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర తెప్పించి దీన్ని వాళ్ళు ఎలా ఉపయోగపడుతుంది అనేది చూసి వాళ్ళు ఉంచేసుకొని దాన్ని మనకి ఇస్తారంట. వేరే కొత్త ఫోన్ అది సీలేదే. సో అలా అయితే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అంటే మంచి ఆఫర్ కదా. సో ఇది ఎన్ని రోజులు ఉంటుందో నాకైతే తెలియదు, కానీ నాకైతే వాళ్ళు చెప్పింది అయితే ఇదే. సో అందుకని నేను మీకు కూడా ఉపయోగపడుతుంది. ఎవరి దగ్గరైనా వివో మొబైల్ ఉంటే ఏ ఫోన్ అయినా సరే దాన్ని ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి నేను మీకైతే వీడియో చేశాను ఫ్రెండ్స్. సో వీడియో వచ్చేసి మీకైతే హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సర్వీస్ పాయింట్కి వెళ్ళండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే వస్తాయి నా దగ్గర, మీకు అర్థం కాకపోతే. ఓకేనా? సో వీడియోలో చెప్పదలుచుకుంది అయితే ఇదే అనమాట. వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి. ఒకవేళ మీరు వివో యూజర్స్ కాకపోతే మాత్రం మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. అలా కొత్త క్వశ్చన్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం కొత్త ఛానల్, మీ సపోర్ట్ అనేది కావాలి. సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ అయితే చేయండి, కామెంట్ కూడా చేయండి ఎలా అనిపించింది అనేది.